హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసరికి మటన్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైసు, చపాతీ, రోటీ, పులావ్, బగారా రైస్ దేనిలోకైనా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. ఎంత గ్రేవీగా ఉందంటే ఒకసారి చూసినట్లయితే చాలా అంటే చాలా గ్రేవీగా ఉందండి. 1/2 kg మటన్ తీసుకున్నానండి. దానిలోనికి 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఈ మిక్సర్ అంతా కలుపుకోవాలా. ఈ ఉప్పు కారాలంతా మనకి ముక్కలకి పట్టేలాగా మంచిగా కలిపి పెట్టుకోవాలండి. ఇది ఎంత సాధ్యమైతే అంత ఎక్కువ టైము మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుంటే కర్రీ బాగుంటుందండి. నేనైతే ఒక 1 అవర్ పక్కకు పెడుతున్నాను. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నానండి. దీనిలోకి 2 స్పూన్లు ధనియాలు, స్పైసెస్ కోసం ఒక చిన్న ముక్క చెక్క, 4 లవంగాలు, 3 ఇలాచి, ఒక చిన్న అనాస పువ్వు ముక్క, ఒక 1/2 స్పూను షాజీరా, ఒక 1/2 స్పూన్ మిరియాలు, కొంచెం అంతా ఎండు కొబ్బరి కట్ చేసి తీసుకున్నానండి. ఈ స్పైసెస్ కూడా దానిలోకి యాడ్ చేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి రోస్ట్ అయిపోయినాయి. ఒక 1 స్పూను గసగసాలు తీసుకుంటున్నాను. అవి జస్ట్ ఊరికి ఆ వేడికి ప్యాన్ హీట్కి సరిపోతాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇవి చల్లారబెట్టుకుని ఫస్ట్ మిక్సీలో పౌడర్ చేసుకుని నెక్స్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకుని అయినా మెత్తటి పేస్ట్లా చేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకుని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యింది. సన్నగా కట్ చేసుకున్న 3 ఆనియన్స్ వేస్తున్నానండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. ఇవి మూత పెట్టుకుని అయినా లైట్గా మగ్గించుకోవాలా. ఇప్పుడు దీనిలో ఒక 1 టమాటో వేస్తున్నానండి. టమాటో కూడా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలో ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ వేస్తున్నానండి. వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 1/2 అవర్ ఫ్రై చేసుకోవాలండి. ఆల్మోస్ట్ వాటర్ అంతా ఎగిరిపోతుంది. ఇంకా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలా. ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. కర్రీ ఇప్పటి వరకు ఫ్రై అయింది, సరిపోతుందండి. ఇప్పుడు మిక్సీ చేసుకున్న పేస్ట్ వేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఒక 1/2 గ్లాస్ మందం వాటర్ వేస్తున్నానండి. ఈ టైంలో ఉప్పు కారం చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోవచ్చండి. ఇందాక మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు వేసుకున్నాను కదా, అందుకని ఇప్పుడు కొంచెం సాల్ట్ తక్కువైంది. ఇప్పుడు తగ్గించేస్తున్నాను. కారం కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ మందం వేస్తున్నానండి. కుక్కర్లో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో పెట్టుకోకుండా ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేసుకుని కూడా
ఇలా చేసుకుంటే మటన్ చాలా టేస్ట్ ఉంటుందండి. మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి. కర్రీ దగ్గర పడిపోయిందండి. చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. 40 మినిట్స్ టైం పట్టిందండి నాకైతే. ఓకే అండి, మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా మంచి కాంబినేషన్. దేనిలోకైనా వైట్ రైస్ కావచ్చు, బగారా రైస్, బిర్యానీ, పలావు, చపాతీ, రోటీ, నాన్ దేనిలోకైనా కానీ మంచి కాంబినేషన్ అండి. మేము చపాతీలోకి అని చెప్పేసి కొంచెం థిక్ గ్రేవీగా చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదే స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.